ర్యాపిడ్లో ఎవరైతే ఫుడ్ రైడ్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకు ఐడియా వస్తుంది ర్యాపిడ్లో ఫుడ్ రైడ్ చేయాలా వద్దా అనేది. నా దృష్టిలో వరకు ఇవాళ ఫుడ్ రైడ్ యాక్సెప్ట్ చేశాను. కేఎఫ్సీ నుంచి నాకైతే ఆర్డర్ వచ్చింది, వెల్మార్కి వెళ్ళాలి. నేనేం చెప్తానంటే, మీకు వెయిటింగ్ ఛార్జ్ ఉన్నా పర్లేదు అనుకున్నట్లయితే మీరు ఫుడ్ రైడ్ చేసుకోవచ్చు. మీకు అలానే కేఎఫ్సీ కొన్ని రెస్టారెంట్లకి అయితే వెయిటింగ్ ఛార్జ్ ఉన్నా కూడా మీకు ఎక్స్ట్రా ₹1 కూడా రాదు. ఎగ్జాంపుల్ కేఎఫ్సీ అని చెప్తాను, ఇంకా వేరే రెస్టారెంట్లు పెద్దవి ఉంటాయి కదా. నాకైతే కేఎఫ్సీ తెలుసు, మిగతా విన్నా తెలియదు, ఎందుకంటే ఎక్కువగా ఫుడ్ రైడ్ చేయను కాబట్టి. కానీ కొన్ని వేరే రెస్టారెంట్లు అయితే మీకు 10 నిమిషాల దాకా మీకు టైం ఉంటుంది. 10 నిమిషాల ₹10 దాకా వస్తుంది. 10 నిమిషాలు ఒక సెకండ్ దాటినా మీకు ₹1 కూడా ఎక్స్ట్రా రాదు, వెయిట్ చేయాల్సిందే. మనం అయితే ఇప్పుడు కేఎఫ్సీకి వచ్చి ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాము. ఇప్పుడు డ్రాప్ పాయింట్ మనం వెలిమర్కలో ఉన్న కస్టమర్ పాయింట్కి అయితే వెళ్ళాలి. సో దీని గురించి ఆలోచించుకోండి. కానీ ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే, 2 కిలోమీటర్లు కూడా ₹27 వస్తుంది, 1 కిలోమీటర్ అయినా ₹20 వస్తుంది. మీరు 4 కిలోమీటర్ పెరిగే కొద్దీ రేట్ పెరుగుతుంది. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే అదే. నెగిటివ్ వచ్చేసి మనకి వెయిటింగ్ ఛార్జ్ చాలా ఎక్కువ పడుతుంది. అదొకటే మనం కన్సిడర్ చేయాలా వద్దా అనేది. నేనైతే తక్కువ కిలోమీటర్లు ఉన్నది వెయిటింగ్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం చేస్తాను. ఎందుకంటే హోటల్ పక్కన 0.5 km చూపిస్తుంది, కస్టమర్ కేర్ లొకేషన్ 0.7 km చూపిస్తుంది. అప్పుడు మనకు ఒక పెట్రోల్కి సేవ్ అవుద్ది, కానీ మన వెయిటింగ్ మాత్రం ఎక్కువ టైం పడుతుంది. ఇంకో నెగిటివ్ ఏంటంటే, మనకి నావిగేషన్ అనేది ప్రాపర్గా ఉండదు, ల్యాగ్ అవుతూ ఉంటుంది, సరిగ్గా నావిగేషన్ చూపించదు ఈ ఫుడ్ రైడ్స్కి. ఎందుకంటే థర్డ్ పార్టీ అవడం వల్లనేమో నేను చాలా అయితే ఇబ్బంది ఫేస్ చేశాను. ఈ లొకేషన్ అది నావిగేట్ చేయడంలోనే కస్టమర్ కాల్ అవ్వదు, చాలా ఇబ్బంది అయితే ఉంది. ఒక్కోసారి కస్టమర్కి కాల్ మనం డైరెక్ట్గా చేయడానికి అవ్వదు. కస్టమర్ని కాల్ చేస్తే ఆ రిక్వెస్ట్ వెళ్తుంది, వాళ్ళు మళ్ళీ తిరిగి కాల్ చేసే వరకు మనం ఏం చేయలేం. ఇదో నెగిటివ్ అయితే ఉంది ఫుడ్ డెలివరీలోని. అదే ర్యాపిడో అయితే ఏ ప్రాబ్లం లేదు. అందుకే ఒకసారి భయం వేస్తూ ఉంటుంది, ఏదైనా ఫుడ్ యాక్సెప్ట్ చేయాలన్నా అది కాల్ చేయకపోతే, నావిగేషన్ సరిగ్గా అవ్వకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మీరెంతమంది పెద్ద లొకేషన్లో ర్యాపిడో చేస్తారు? ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే కొంచెం కామెంట్ చేయండి. మనమైతే ఇప్పుడు కస్టమర్ లొకేషన్ దగ్గరలో అయితే ఉన్నాం. నేను ఇప్పుడు రాంగ్ రూట్ వెళ్తున్నాను చెప్పేసి మీరు ఎవరు కూడా రాంగ్ రూట్ ట్రై చేయకండి. లైఫ్ని ఎప్పుడు రిస్క్ చేసుకోవద్దు. ప్రాపర్గా రూల్స్ ఫాలో అయ్యాలండి. ఎంత కష్టపడేది మన జీవితంలో ₹1 కోసమే. ₹1 కోసం కాదు, మన ప్రాణం కూడా ఇంపార్టెంటే కదా. దాన్ని కన్సిడర్ చేసి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. చాలామంది నా వీడియోస్ చూస్తారు.